ఏపీ డిగ్రీ 2024 అడ్మిషన్స్లో భాగంగా సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి వెబ్ ఆప్షన్ పెట్టాలి, ఎప్పుడు మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుందనేది మొత్తం చెప్తానమాట. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లో కానీ మీరు చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ అని మనకు ఫేజ్ 2 అని ఇక్కడ మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు. చాలామంది ఫస్ట్ ఫేజ్లో మనకు కౌన్సిలింగ్లో సీట్ రాలేదని చాలా బాధపడుతున్నారు. మీ అందరికి కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి. దాదాపుగా 58% సీట్లు అయితే భర్తీ కాలేదు ఫస్ట్ ఫేజ్లో. మీ అందరికి కూడా ఖచ్చితంగా మంచి కాలేజ్లోనే సీట్ అయితే రాబోతా ఉంది. చూసుకోండి, రిజిస్ట్రేషన్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అనేది మీరు 22 అంటే ఇదే నెల ఆగస్టు 22 నుంచి ఆగస్టు 24 వరకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఓపెనింగ్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 23 నుంచి 25 వరకు ఉంటుందన్నమాట. అలాగే వెబ్ ఆప్షన్కి సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ అనేది ఆగస్ట్ 23 నుంచి ఆగస్ట్ 25 వరకు వెబ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి ఆగస్టు 26 వరకు వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు. సీట్ అలాట్మెంట్ అనేది ఆగస్టు 29 జరుగుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ అలాట్మెంట్ కాలేజ్, మీకు ఏ కాలేజ్లో వచ్చిందో మీరు అక్కడ రిపోర్ట్ చేసుకోవడానికి మనకు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇది డిగ్రీ అడ్మిషన్ సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ యొక్క అప్డేట్ అనమాట. సీట్ రాలేదని ఎవరైతే బాధపడుతున్నారో ఖచ్చితంగా మంచి కాలేజీలోనే సీట్ రాబోతా ఉంది. మీకు 58% సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. సో వీడియో కానీ యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.